నమస్కారం. నేను చందు. మీకోసమే మేటి కొలువులు 17,727 ఖాళీలు. సాధారణ డిగ్రీ ఉంటే సరిపోతది. ఎస్ఎస్సి, సీజీఎల్ఈ ప్రకటన. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు అంటే డిగ్రీ ఉన్నవాళ్ళు పోటీ పడే పరీక్ష ఎస్ఎస్సి, సీజీఎల్. వివిధ కేంద్ర విభాగాలు వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ సీజీఎల్ఈ నిర్వహిస్తుంది. టైర్ 1, టైర్ 2 పరీక్షల ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి హోదా, ఆకర్షణీయమైన వేతనం దక్కుతాయి. ఇటీవలే 17,727 ఖాళీలతో సీజీఎల్ఈ 2024 ప్రకటన వెలువడింది. ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారైనా ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ప్రాధాన్యం ప్రకారం చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల తర్వాత ఎస్ఎస్సి, సీజీఎల్ఈ ముఖ్యమైనది. కేంద్ర జనరల్ ఉద్యోగాల్లో సివిల్ సర్వీసెస్కు ఎంపికైన వారి తర్వాత స్థాయి వీరిదే. అందువల్లే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు సీజీఎల్ఈకి పోటీ పడుతున్నారు. లాస్ట్ ఇయర్ 7,500 ఖాళీలకు 24.70 లక్షల మంది అంటే ఆల్మోస్ట్ 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సగం మందే పరీక్షకు హాజరయ్యారు. ఈ ఉద్యోగాలకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ప్రకటనలో 17,727 ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాల సమయానికి ఈ సంఖ్య పెరగవచ్చు. గత ఏడాది నోటిఫికేషన్ కంటే ఎక్కువ పోస్టులే భర్తీ చేశారు. విభాగాల వారి పోస్టుల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. వివిధ కేంద్ర విభాగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పలు హోదాలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన పోస్టు ప్రకారం లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7 వేతనాలు చెల్లిస్తారు. సుమారుగా లెవెల్ 4 45,000, లెవెల్ 5కి 55,000, లెవెల్ 6 వాళ్ళు 65,000, లెవెల్ 7 అయితే 80,000 వరకు మొదటి నెల నుంచే జీతం అందుకోవచ్చు. టైర్ 1 ఇలా పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలుంటాయి. వీటిని గంటలో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకి ఏమేమి తెలుస్తాయో అవి మాత్రమే పెట్టాలి. టైర్ 2 విషయానికి వస్తే టైర్ 1లో అర్హత సాధించిన వారికే టైర్ 2 ఉంటుంది. ఈ పరీక్షను కూడా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అందరికీ తప్పనిసరి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు పేపర్ 2 స్టాట్స్ రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 సెక్షన్ 1లో మ్యాథ్స్ ఎబిలిటీస్ 30, రీజనింగ్ అండ్ జనరల్ అబిలిటీస్ ఇంటెలిజెన్స్ 30, మొత్తం 60 మార్కులు, 60 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ సెక్షన్ ఉంటుంది. క్షమించండి, మొత్తము 60 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. మొత్తం 180, 6×18. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి 45, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 70 మార్కులు, మొత్తము 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉన్నాయి. వ్యవధి గంట. సెక్షన్ 3 మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్లు వస్తాయి. వీటికి 60 మార్కులు. వ్యవధి 15 నిమిషాలు. అన్ని సెక్షన్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. సెక్షన్ 3 మాడ్యూల్ 2లో డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ 15 నిమిషాల వ్యవధితో నిర్వహిస్తారు. ఇచ్చిన సమాచారాన్ని 15 నిమిషాల్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. పేపర్ 2 స్టాటిస్టిక్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు. వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. టైర్ 1, టైర్ 2లో పరీక్షల్లో అర్హత సాధించడానికి అన్రిజర్వ్డ్ అయితే 30, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25, ఇతరులు 20% మార్క్స్ పొందాల్సి ఉంటుంది. పలు విభాగాల్లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు పోటీ పడేవారికి నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వీరికి పరీక్షల తర్వాత ఫిజికల్, మెడికల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. ఎట్ ఏ గ్లాన్స్ కింద సబ్జెక్టు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రశ్నలు 25, మార్కులు 50. సమయం అన్నిటికీ 1 గంట. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. మరి ప్రిపరేషన్ ఎట్లా అంటే సన్నద్ధత, మెలకువలు. నోటిఫికేషన్లో సిలబస్ వివరాలు క్షుణ్ణంగా గమనించాలి. టైర్ 1, టైర్ 2లోని ఉమ్మడి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆచరణకు వీలయ్యేలా రోజువారీ ప్రణాళిక టైం టేబుల్ రూపొందించుకొని పరీక్ష తేదీ వరకు దాన్ని అమలు చేయాలి. తాజా అభ్యర్థులైతే సిలబస్లోని విభాగాల వారి ప్రాథమిక అంశాలతో అధ్యయనం ప్రారంభించాలి. ఏదైనా విభాగం నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అందులో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు
సాధన చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ అంశంలోనే మాక్ పరీక్ష కూడా రాయాలి, మాక్ టెస్ట్. అందులో 80% స్కోర్ పొందితే తర్వాత అంశంలోకి వెళ్ళాలి. ఇదే పద్ధతిని అన్ని విభాగాల్లోనూ కొనసాగించాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను బాగా అధ్యయనం చేయాలి. విభాగాల్లోని అంశాల వారి లభిస్తున్న ప్రాధాన్యం గుర్తించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్న అంశాలపై మరింత దృష్టి సారించాలి. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాసి ఫలితాలను విశ్లేషించుకోవాలి. వెనుకబడుతున్న విభాగాలపై అధిక దృష్టి సారించి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముందు పరీక్షకు తర్వాత పరీక్షకు స్కోర్లో గుణాత్మక మార్పులు ఉంటే మీ అధ్యయనం బాగున్నట్లే, అంటే మంచి మార్క్స్ ఉంటే పరీక్ష తేదీకి 10 రోజులు ఉన్నప్పటి నుంచి పూర్తి సమయాన్ని పునశ్చరణ అంటే రివిజన్ కోసమే కేటాయించాలి. ప్రిపరేషన్ ఎంత గొప్పగా ఉన్నప్పటికీ రివిజన్ లేకపోతే వచ్చిన అంశాల్లోనే పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో విజయానికి వేగం, ఖచ్చితత్వం కీలకం. ఈ రెండింటి మధ్య సమన్వయం అవసరం. వేగం కోసం ఖచ్చితత్వాన్ని వదిలేస్తే తప్పులు జరుగుతాయి. దీంతో 1 మార్కు పొందాల్సిన చోట 1/2 మార్కు కోల్పోతారు. అలాగే ఖచ్చితత్వం, అక్యురసీ కోసం ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే వచ్చిన ప్రశ్నలనే వదులుకోవాల్సి ఉంటుంది. వేగం, ఖచ్చితత్వం ఈ రెండు అలవాటు కావడానికి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడమే మార్గం. మరి ప్రశ్నాంశాలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎక్కువ మార్కులు పొందే వీలున్న విభాగం ఇదే. నాన్ వర్బల్ సిరీస్, అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆడ్మాన్ అవుట్ల నుంచే దాదాపు 70% ప్రశ్నలు వస్తాయి. క్లాక్, క్యాలెండర్, రక్త సంబంధాలు, దిక్కులు, క్యూబ్స్, డైస్, వెన్ చిత్రాలు, కౌంటింగ్, ఫిగర్స్, పజిల్స్, సిలాజియం, ర్యాంకింగ్, సీక్వెన్స్ నుంచి మిగిలిన 30 ప్రశ్నలు వస్తాయి. 30%. ప్రతి అంశం నుంచి కనీసం 1 ప్రశ్న అడుగుతారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా బాగా ఆలోచించి తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించవచ్చు. జనరల్ అవేర్నెస్, పర్యావరణం, వర్తమానాంశాలు, రోజువారీ సంఘటనలు, భారతదేశం, పొరుగు దేశాలతో సంబంధాలు, వీటిపై ఎక్కువ ప్రశ్నలు సంధిస్తారు. దినపత్రికలు చదివే అలవాటు ఉన్నవారు ఈ విభాగంలో ఎక్కువ స్కోరు చేయవచ్చు. వాటిని చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు రాసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనకు ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నా, అవి కూడా ఫాలో కండి. చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ విభాగాల్లోనూ ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగం బాగా చదవాలి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్ జనరల్స్, గాంధీ యుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. భూగోళ శాస్త్రం నుంచి, జాగ్రఫీ నుంచి నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ, పరిరక్షణ సంబంధిత అంశాలు అధ్యయనం చేయాలి. పాలిటీలో పౌరులు, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంటు అధికరణలు, సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీలో డిమాండ్, సప్లై, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్ రకాలు, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలపై దృష్టి సారించాలి. వర్తమాన వ్యవహారాల్లో వార్తల్లోని వ్యక్తులు, కరెంట్ అఫైర్స్, ఎన్నికలు, క్రీడలు, అవార్డులు, పథకాలు, దేశాలు, రాజధానులు, కరెన్సీ, ప్రధాని, అధ్యక్షుడు, రాజధాని మొదలైనవి చూసుకోవాలి. సైన్స్లో కొత్త ఆవిష్కరణలు, ఏమన్నా ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఉంటే చూడాలి. తాజా పరిణామాలు ముఖ్యమైనవి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించడానికి తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించగలిగే నైపుణ్యం అవసరం. సూక్ష్మీకరణలపై పట్టు సాధించాలి. ప్రశ్నను బట్టి సూత్రం లేదా తర్కం ఉపయోగించి సమాధానం గుర్తించడం అలవాటు చేసుకోవాలి. డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ నుంచి 7 నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. శాతాలు, నిష్పత్తి, అనుపాతం, లాభ నష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం, దూరం, కాలం, పని, పడవలు, ప్రవాహాలు, రైళ్లు, సరాసరి వ్యాపార భాగస్వామ్యం, ఇలా ప్రతి అంశం నుంచి 1 ప్రశ్న రావచ్చు. వైశాల్యాలు, వాల్యూమ్స్ నుంచి 3 నుంచి 4 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, వ్యాకరణ అంశాల్లో పట్టు పెంచుకోవాలి. వేగంగా చదివి సమాచారాన్ని సంగ్రహించే నైపుణ్యం సొంతమైతే కాంప్రిహెన్షన్లో ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం, వార్తలు వినడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కాంప్రిహెన్షన్ నుంచి 5 నుంచి 5, క్లోజ్ టెస్ట్ నుంచి 4, జంబుల్డ్ సెంటెన్స్లో 3, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కరెక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు. మిగిలినవి వ్యాకరణ అంశాల నుంచి ఉంటాయి. వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటనిమ్స్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ల నుంచి వీటిని అడుగుతారు.
ముఖ్య వివరాలు: అర్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు డిగ్రీలో స్టాట్స్ లేదా ఇంటర్ మ్యాథ్స్లో 60% మార్క్స్ ఉండాలి. స్టాటిస్టిక్స్ ఇన్వెస్టిగేటర్కు డిగ్రీలో స్టాటిస్టిక్స్ తప్పనిసరి. వయసు ఆగస్టు 1, 2024 నాటికి గ్రూప్ బిలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు 32, మిగిలిన పోస్టులకు 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. గ్రూప్ సిలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టుకు 30 ఏళ్ళు, మిగిలిన వారికి 27 ఏళ్లలోపు వారే అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు వారి కేటగిరీ ప్రకారం 10 ఏళ్ళు ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్లో వేసుకోవాలి. జూలై 24 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ. 100. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మినహాయించారు. వాళ్ళేం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. పరీక్షలు టైర్ 1 సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో, టైర్ 2 డిసెంబర్లో ఉంటాయి. పరీక్ష కేంద్రాలు ఏపీలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. వెబ్సైటు ssc.gov.in. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికలే. మీకోసమే మేటి కొలువులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.